మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా మీకును మీ కుటుంబాలకును తోడై ఉండి మీ కార్యములన్నిటినీ సఫలపరచునుగాక. కృపయు కనికరమును సమాధానమును మీకును మీ కుటుంబాలకును దేవుడు విస్తరింపచేయునుగాక. దేవుడైన యెహోవా ఇమ్మానుయేలుగా మీకు తోడే ఉండి మీ కార్యములన్నిటినీ సఫలపరచునుగాక. ఆమేన్. దేవుని ప్రజలరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసు ద్వారా దేవుడు రాయిస్తున్న ఈ మాటలను మనం గమనించినట్లయితే, దేవుని ప్రజలారా, మరి ఆమోసు తనను దేశం విడిచి వెళ్ళిపోమన్న అమజ్య అనే యాజకుడితో మాట్లాడుతున్న మాటలు ఇక్కడ రాయబడ్డాయి. అమజ్యతో తాను చెప్తున్నాడు, తాను మనుషుల ద్వారా నేను ప్రవక్తగా పిలువబడలేదని, మనుషుల ద్వారా ఈ సేవ చేయట్లేదని, దేవుడు నన్ను పిలుచుకున్నాడని, నేను ఒక సాధారణమైన వ్యక్తినని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆమోసు తను మరి ఏ పనైతే చేస్తున్నాడో ఆ పని గురించి నిజాయితీగా ఒప్పుకుంటున్నాడు. నిజాయితీ పరుడు ఆమోసు. నిజాయితీగా, ఇదిగో నేను పశువుల కాపరనే ఉన్నానయ్యా, మేడి పండ్లు వేరుకుంటున్నాను నేను అని చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆమోసు వినయం ఉన్న సేవకుడు, వినయం కలిగిన సేవకుడు, తగ్గించుకునే స్వభావం. నేటి కాలంలో మరి ఏమీ లేకపోయినా కానీ ఎంతో గొప్పలు చెప్పుకునే విధానాలు నేటి కాలంలో కనబడుతూ ఉన్నాయి. కానీ ఆమోసు తను మాత్రము నిజాయితీగా తాను ఏం చేస్తున్నాడో ఒప్పుకుంటున్నాడు, నిజాయితీగా చెప్తా ఉన్నాడు. దైవజనుల్లో నిజాయితీ ఉండాలి. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డల నిజాయితీగా ఉండాలి, నిజాయితీగా ఒప్పుకునే విధానం ఉండాలి. తనేం చేస్తున్నాడు, తను ఏం చేస్తుంటే దేవుడు పిలిచాడో వినయముతో చెప్తున్నాడు ఆయన. వినయమున్న తగ్గించుకునే సేవకుడు. తనేదో గొప్పవాడిని చెప్పుకోవట్లేదు ఆయన, తనేదో మరి గొప్ప వ్యక్తినని చెప్పుకోవట్లేదు ఆయన. దేవుని ప్రజలారా, నేను పశువుల కాపరిగా ఉన్నానయ్యా, మేడు పండ్లు ఏరుకుంటా ఉన్నా నేను అని తనను తాను తగ్గించుకొని చెప్తా ఉన్నాడు. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర తగ్గించుకునే స్వభావము, వినయం కలిగిన స్వభావం కలిగి ఉండాలి. వినయం ఉండాలండి, గర్వంగా అది ఉండాల్సింది. నేటి కాలంలో ఏమీ తెలియకపోయినా, మిడిమిడి జ్ఞానం ఉన్నా కానీ చాలా గర్వంతో మాట్లాడే విధానాలు. వారి చూపులు గర్వంగా ఉంటాయి, వారి నడకలు గర్వంగా ఉంటాయి, వారి మాటలు గర్వంతో నింపబడ్డాయి. నేను, మేము, చాలా గొప్పవాళ్ళము అని చెప్పుకునే విధానం మనకు కనబడతాం. కానీ ఆమోస్ మాత్రము తను ఏం చేస్తున్నాడో అది సిగ్గుపడకుండా తను తగ్గించుకొని నేను ఇలాంటి పని చేస్తున్నానయ్యా అని వినయముతో మరి ఒప్పుకుంటున్నాడు. వినయంతో చెప్తా ఉన్నాడు, నా బ్రతుకు ఇలాంటిదయ్యా, ఇలాంటి బ్రతుకుతున్న నన్ను ఆయన పిలుచుకున్నాడని మరి వినయంగా చెప్తా ఉన్నాడు, నిజాయితీగా చెప్తా ఉన్నాడు. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర వినయంగా నడుచుకునే విధానం ఉండాలి, గర్వం ఉండకూడదు. ఎందుకంటే వాక్యం చెబుతుంది, యాకోబు పత్రిక 4:6 దేవుడు అహంకారులను ఎదిరించి అహంకారులను ఎదిరిస్తాడు ఆయన.
దీనులకు కృపనిస్తాడు ఆయన. వినయం కలిగిన వారికి దేవుడు కృపనిస్తాడు. గర్విష్ఠులు కాదు, గర్వముతో డంబములు చెప్పుకునేవారు కాదు. ఈరోజు వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని చేత పిలువబడ్డాడు, దేవుని చేత ఎన్నుకోబడ్డాడు, దేవుని చేత ప్రవక్తగా పంపబడ్డాడు. తను ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ తనలో గొప్పలు చెప్పుకునే విధానం లేదండి, డంబాలు చెప్పుకునే విధానం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్పలు చెప్పుకోవటం అనేది అపవాదికి సంబంధించిన విధానం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అపవాది చేసే పని ఏంటంటే గొప్పలు చెప్పుకున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప సేవ చేసినా కానీ ఆయన ఎక్కడ కూడా గొప్పలు చెప్పుకున్నట్లు మనం బైబిల్లో చూడలేమండి. ఆయన అన్ని కార్యాలు చేశాడు. కుంటివాడిని బాగు చేసి నడిపించాడు, గుడివాడికి కళ్ళిచ్చాడు, చనిపోయిన వాళ్ళకి మరి లేవనెత్తాడు, ఊత చేయగలవాన్ని బాగు చేశాడు, పక్షివాయు గలవాన్ని పరుగులు పెట్టించాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేసినా కానీ ఎక్కడా కూడా డంబములు పలుకునే విధానము యేసయ్యలో లేదు. ఈరోజు కొద్దిగా పరిచర్య తెలిస్తే, కొద్దిగా స్థితి ఉంటే, కొద్దిగా హోదా ఉంటే, కొద్దిగా వాక్యం తెలిస్తే, దేవుని బిడ్డలారా ఈరోజు ఎన్నో గొప్పలు చెప్పుకుంటా ఉన్నాం మనం. కానీ ఆమోసు నిజమైన సేవకుడు గొప్పలు చెప్పుకోవడానికి ఇష్టపడడు గొప్పలు చెప్పుకోవడానికి, చెప్పించుకోవడానికి. ఈరోజు కొంతమంది గొప్పలు చెబుతూ ఉన్నారు, గొప్పలు చెప్పించుకుంటా ఉన్నారు, గొప్పలు చెప్పించుకునే వ్యక్తులుగా ఉంటా ఉన్నారు. ఉదయకాల సమయంలో మనం గమనించాలి. నిజమైన సేవకుడు తనకు గొప్ప కలగాలని కోరుకోడు కానీ దేవుని మహిమ కొరకు పాటుపడతాడు. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు చేసిన గొప్ప గొప్ప కార్యములన్నీ కూడా అవి తండ్రి అయిన దేవునికి మహిమ తెచ్చాయి, కానీ తనకు మహిమ తీసుకురాలేదని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అంతటి అద్భుతాలు చేసిన యేసయ్యే గొప్పలు చెప్పుకోకుండా ఉంటే ఈరోజు మనం గొప్పలు చెప్పుకున్నామంటే అర్థం ఏంటంటే దేవునికి సంబంధించిన వ్యక్తులము కాదు. అపవాదే గొప్పలు చెప్పుకోవడానికి ఇష్టపడతా ఉంటుంది. కానీ దేవుని ప్రజలారా, ఆమోసు మాత్రము వినయముతో తగ్గించుకొని, అయా నేను పశువుల కాపరినై ఉన్నాను, మేడి పండ్లు ఏరుకుంటా ఉన్నానని నేను అని చెప్పి వినయముతో అమర్యాదతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వినయము కలిగిన సేవకుడు ఆమోసు. రెండోదిగా గమనించినట్లయితే దేవుని ఆజ్ఞకు విధేయత చూపించాడు, దేవుని పిలుపుకు విధేయత చూపించాడు. తన వృత్తిని, తన వ్యాపారమును, తన పనిని దేవుని పని కోసము విడిచిపెట్టినవాడు. ఈరోజు దేవుని పనిలోకి వచ్చి కూడా అనేక రకాలైన సైడ్ బిజినెస్లు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పని ఏంటి? వ్యాపారం చేయటం వాళ్ళ పని, సైడ్ బిజినెస్ అంటారు. దేవుని సేవే, వ్యాపారమే. రకరకాలైన అంటే దేవుని బిడ్డలారా, లాభాన్ని ఆశిస్తూ చేసే విధానాలు నేటి కాలంలో చాలామంది చేస్తూ ఉన్నారు. సేవే పనే, సేవే వ్యాపారమే, సేవే ఉద్యోగమే. దేవుని ప్రజలారా, దేవుడు పిలిచిన వెంటనే ఆమోసు తన వృత్తి, తనకు జీవనోపాధి అయిన తన పనిని కూడా విడిచిపెట్టాడు. తన పనిని విడిచిపెట్టి దేవుని పిలుపుకి స్పందించి వెంటనే లోబడ్డాడు. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడు దేవుని పిలుపుకి వెంటనే స్పందించాలి. దేవుని పిలుపునికి వెంటనే లోబడే విధానాన్ని కలిగి ఉండాలి. తన పనినంతా కూడా విడిచిపెట్టాడు. యేసుప్రభు వారు 12 మంది శిష్యులను పిలిచినప్పుడు
12 మంది శిష్యులు కూడా తమ పనిని విడిచిపెట్టారు, తమ వలలు విడిచిపెట్టారు. మళ్ళీ వలల జోలికి పోలా, మళ్ళీ పడవల జోలికి పోలా, మళ్ళీ ఆ యొక్క మరి చేపలు పట్టే పనికి వాళ్ళు వెళ్ళలేదండి. ఎంతోమంది ప్రభుని వెంబడించారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమోసు దేవుడు పిలిచిన వెంటనే తన పనిని విడిచిపెట్టాడు, తన వృత్తిని విడిచిపెట్టాడు, తనకు జీవనోధారమైన ఆ పని విడిచిపెట్టి దేవుని పని ప్రాముఖ్యంగా భావించాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పని అయిపోయిన తర్వాత, మన పనులు అయిపోయిన తర్వాత, మన కార్యాలు అయిపోయిన తర్వాత, అప్పుడు సమయం ఉంటే, అవకాశం ఉంటే అలాగా అప్పుడు చేద్దాం అనుకుంటున్నామేమో దేవుని పని. ఈ ఉదయకాల సమయంలో గమనించాలి. తన పని విడిచిపెట్టినప్పుడు, తనకు దేవుని పిలుపుకు లోబడి సేవ చేస్తున్నప్పుడు ఆమోసుకి ఎన్నో కష్టాలు వచ్చాయండి, ఎన్నో నిందలు వచ్చాయి, ఎంతోమంది హేళన చేశారు, ఎన్నో వ్యతిరేకతలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో రకాలైన దుఃఖకరమైన పరిస్థితులు వచ్చాయి. అయినా కానీ కష్ట సమయాల్లో కూడా దేవునిని విడిచిపెట్టకుండా దేవుని పనిచేశాడు. ఈరోజు కష్టం వచ్చిందని దేవుని బిడ్డలారా, లేదా బాధలు వచ్చాయని దేవుని పని విడిచిపెడుతున్నామేమో. దేవుని ప్రజలారా, దేవుని వాక్యం చూసినట్లయితే అందుకనే అమధ్యతో ఆమోస్ అన్నాడు, అయ్యా నేను ప్రవక్తనేం కాదు, నేను శిష్యుల్లో ఒకరిని కాదు, నేనేదో మందలో పశువుల కాపరినై పశువుల కాపరినై కాయచు మేడు పనులు ఏరుకుంటున్న నన్ను దేవుడు పిలిచాడు. ఆయన పిలుపుకు లోబడి ఒక గొప్ప పరిచర్య, సత్యముతో కూడిన యథార్థతతో కూడిన పరిచర్య ఆమోసు చేశాడు, చరిత్రలో నిలిచిపోయాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం ఎంత గొప్ప వ్యక్తులమైనా దేవుని దగ్గర తగ్గించుకునే స్వభావం ఉండాలి. ఒకవేళ అలా తగ్గించుకోవట్లేదంటే నీవు అపవాదికి సంబంధించిన వ్యక్తివే కానీ దేవునికి సంబంధించిన వ్యక్తివి కాదు. దేవుడు పిలిచిన వెంటనే దేవునికి విధేయత చూపించాలి, దేవునికి విధేయత చూపించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ప్రభువుని విడిచిపెట్టకూడదు. ఉదయకాల సమయంలో అలా నిల్చున్నప్పుడు ఎన్నో సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా ఎదుర్కొని నిలబడి ఒక గొప్ప పరిచర్య, చరిత్రలో నిలిచిపోయే బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప మరి ప్రవక్తగా దేవుడు ఆమోసుని ఆశీర్వదించాడు. కనుక దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలైన మనం కూడా దేవుళ్ళు అలా స్థిరంగా నిలిచి ఉన్నప్పుడు, ఆయన సేవ చేస్తున్నప్పుడు నిశ్చయంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి కృపను, ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.